ఇక్కడ ఏదైనా ప్రాబ్లమా? సర్దార్జీ వాళ్ళ అమ్మాయి కనిపించడం లేదు. బ్యూటీ పార్లర్కు వెళ్తున్నానని 5 గంటలకి ఇక్కడ నుంచి వెళ్ళింది. వాళ్ళకు ఫోన్ చేస్తే అక్కడికి రాలేదన్నారు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్. ఎవరైనా పబ్లిక్ పార్క్ వెళ్ళి చూడండి. అక్కడెందుకు చూడాలి? అక్కడే కదా వాళ్ళు కలుసుకునేది. ఇదిగో నోటికి వచ్చినట్టు వాక్కు. అరే నేను నిజమే చెప్తున్నానన్నా. ఆ మూర్తి గారు అబ్బాయి ఉన్నాడే, రవా ఆ రవి వీళ్ళ అమ్మాయి మన కార్ పార్కింగ్ లో ముద్దులు పెట్టుకుంటుంటే నేను చూశానన్నా. ఈసారి మీకు చెప్తాను, చూడలేకపోయినా శబ్దమైనా వినొచ్చుగా. తను రోజు స్కూటీలోనేగా వెళుతుంది. అవును, స్కూటీలోనే వెళ్తుంది. అయితే వెళ్ళి బండుందా చూడు. నేను వెళ్ళి చూసొస్తాను. ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుందేమో. మీరేం భయపడకుండా ఒకసారి ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి. ఏ మహమ్మద్ కూతురు కనిపించకుండా పోయింది? మహమ్మదా? కనబడకుండా పోయింది సర్దార్జీ కూతురు. మహమ్మద్ అంట, మహమ్మద్. రామునా స్కూటీ అక్కడే ఉంది. కాదర్ ఒకసారి सरदार जी आप सब लोग मेरे साथ आइए. కాదర్ నువ్వు వెళ్ళి మూర్తి గారి దగ్గర 605 తాళం చెవి తీసుకురా. ఏమిటి అందరూ ఇక్కడ గుమ్మిగూడారు? అందరూ ఎవరు లేరు. లోపల ఎవరో ఉన్నారు సార్, తలుపు తెరవండి. అరే బయట లాక్ చేస్తుంటే ఎలా ఉంటారు? చూడండి, తెరవడం వల్ల ఎలాంటి నష్టం లేదు కదా, ఒకసారి తలుపు తెరవండి. చూడు ఎవరున్నారు. వెళ్ళండి, ఎవరైనా లోపలికి వెళ్ళి చూడండి. ఎందుకయ్యా వెళ్ళండి. మా వాడు ఎవరిని పెళ్లి చేసుకోవాలో అసోసియేషన్ వాళ్ళు నిర్ణయించకూడదు. तुम्हारे बेटे ने बहुत गलत गलत काम किया है मेरी बेटी ने. ఇక వీళ్ళ కథ ఎక్కడికి వెళ్తుందో ఏమో. నేను అందరికీ ఓ మాట చెప్తాను. కృష్ణమూర్తి గారు, వీళ్ళందరి తరపున నేను చెప్తున్నాను, ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఊళ్ళో వాళ్ళందరూ గౌరవించే గొప్ప వ్యక్తి మీరు. మీరు ఎలాంటి తీర్పిచ్చినా అది న్యాయంగానే ఉంటుంది. లేదు సార్, లేదు, మీరైతేనే కరెక్ట్గా న్యాయం చెప్తారు. అది నువ్వు అక్కడికి చెప్తే చాలదుగా. ఇక్కడున్న వీళ్ళందరికీ సమ్మతమైతే నేను ఒక ఐడియా చెప్తాను. ఇది వాళ్ళిద్దరి జీవితానికి సంబంధించిన సమస్య. దాన్ని పరిష్కరించుకునే తెలివితేటలు, వయస్సు వాళ్ళకున్నాయి. మీరు ఎవ్వరికీ భయపడక్కర్లేదు. మీ మనసులో ఉన్నది ఏదో చెప్పండి. నీకు ఈ అమ్మాయి అంటే ఇష్టమేనా? ఇష్టమే. మరి నీకు? వివాహం చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండగలవని ఇద్దరు ఆశిస్తున్నారా? అంటే మా పిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రులమైన మాకు ఎలాంటి సంబంధం లేదంటారా? 2 రాష్ట్రాలు, 2 భాషలు, వాళ్ళ సంస్కృతి వేరు, మా సంస్కృతి వేరు, ఇవి ఎలా కలుస్తాయి? ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు. అవన్నీ ఆ కాలంలో సార్. మీ ఇద్దరూ ఓ విషయం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఒక పశువుని కొన్నా, కుక్కని కొన్నా, గుర్రాన్ని కొన్నా వాటి నేపథ్యాన్ని చూస్తారు. అంటే వంశపారంపర్యం. ఈ సింగు వంశపారంపర్యం చాలా గొప్పది. మీది అలాంటిది. ఆ విషయం ఈ పిల్లలిద్దరికీ తెలుసు. అదే సార్ ఈ రోజుల్లో ముఖ్యం. పోతే మీ ఇద్దరూ కలిసి సాయంకాలం మా ఫ్లాట్కి రండి, కుటుంబ సమేతంగా. అక్కడ తీరిగ్గా అన్ని విషయాలు మాట్లాడదాం.
బండి తీయండి సార్, త్వరగా తీయండి సార్. నీకు విషయం చెప్పాలి. ఏమిటి సార్? నేను అతన్ని చూశాను. ఎవరిని? వాసులా ఉన్న ఒక అతన్ని. వాసు లాంటి వాడినా? లేదు, అతను వాసుదేవే. నేను కారు దిగి మాట్లాడదామని వెళ్లే లోపే కనిపించకుండా పోయాడు. తర్వాత నేను నువ్వు వెంటనే నందిని దగ్గరికి వెళ్ళాలి చేయడం. చూడండి, మీరిచ్చిన ఈ నంబర్ నుంచి కాకుండా ఇంకే నంబర్ నుంచి ఫోన్ వచ్చినా నేను నందిని గురించి ఏమి మాట్లాడను. ఓకేనా? చాలు, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో మీ జయరామ్ అంకుల్ వచ్చారు. బోత్ ఆఫ్ యూ హ్యావ్ అ గుడ్ వీకెండ్. ఏమైంది రాము అంకుల్ మీకు? ఎవరికీ అవసరం లేని నన్ను ఏ బూచోడు పట్టుకెళ్తాడు? నువ్వు ఎవరికీ అక్కర్లేదని ఎవరు చెప్పారమ్మా? నాకు నువ్వు కావాలి. ఊరికే అనడం లేదు అందరూ నువ్వు నటిస్తున్నావని. ఏ? కళ్ళు కనపడకపోతే నువ్వు ఎలా బాల్ని పట్టుకున్నావు? అది ఒక ట్రిక్లే. గొప్ప ట్రిక్. నువ్వు నా దగ్గర చాలా అబద్ధాలు చెప్పావు. నాన్నని తీసుకొస్తానని, అమ్మని తీసుకొస్తానని, ఏనుగుని తీసుకొస్తానని, రథాన్ని తెస్తానని, చిన్నప్పుడు బెలూన్లు చాక్లెట్లు కొనిచ్చావుగా, అప్పుడు అవన్నీ నమ్మాను. ఇప్పుడు నేనేం చిన్న పిల్లని కాదు తెలుసా? అయ్యయ్యో, నువ్వు పెద్దదానివైపోయిన సంగతి నాకు తెలియలేదమ్మా. రాము అంకుల్, నేను నిన్ను ఏమీ అడగట్లేదు. ఎందుకో తెలుసా? నేను నిన్ను ఏవేవో అడిగి దానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతే నువ్వు భయపడిపోయి ఇక్కడికి రావు కదా. నా కోసం ఇంకెవరు వస్తారు? ఇప్పుడు నీకు ఈ రాము అంకల్ ఒక ప్రామిస్ చేస్తున్నాడు. నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పుడు నాతో పాటు ఇంకొకరిని తీసుకొస్తా. ఎవరిని? ఈ నందిని దేవి గారి డాడీ. నీ చేతిని తీసుకుని ఆయన చేతిలో పెట్టి ఆయనకి అప్పగించి, ఇదిగోండి బాబు, ఇక ఈ పిల్ల బాధ్యత మీదే, నేను మొయ్యలేను అని చెప్తాను. ఇదిగో ఈ రాము అంకల్ మాటంటే మాటే, తప్పకుండా అన్నట్టు చేస్తా. అయితే నేను ఒక విషయం చెప్పనా? నేను నా బ్యాగ్ లో ఒక బహుమతి కొనుంచాను. ఎవరి కోసం? రాము అంకుల్ కోసం. నా కోసమా? మీరెప్పుడైనా మా నాన్నగారిని తీసుకొచ్చారనుకో, దానికి బదులుగా నీకేదైనా ఇవ్వాలి కదా, అందుకే రెడీగా కొనుంచాను. అది జరిగే పని కాదని నాకు తెలుసు. అయినా కూడా ఇప్పుడు నాన్ననంటూ ఎవరో వస్తే ఏం లాభం? సరే గాని, ఒకవేళ మా నాన్నగారే వచ్చారనుకుందాం, నువ్వు చూసుకున్నంత ప్రేమగా ఆయన చూసుకుంటారా ఏంటి? నువ్వు నన్ను ఉచ్చి తల్లి, బంగారు తల్లి అంటూ చాలా అబద్ధాలు చెప్పావు. అబద్ధాల మీద అబద్ధాలు. స్కూల్లో పాటల పోటీలో పాడడానికి పాట నేర్పిస్తానని ఎస్కేప్ అయ్యావు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చావు. వెరీ గుడ్. ఇలాగే ఇప్పుడు కూడా క్యూ ఫాలో అవ్వండి. చూడు, ఈ ప్రోగ్రాంకి బోర్డు మెంబర్స్ అందరూ వస్తారు. మీ ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యే విషయంలో నాకు ఎలాంటి అనుమానం లేదు. మనం నేర్చుకున్నది ఇతరులకు నేర్పిస్తే పుణ్యం వస్తుంది. ఆ దేవుడు మనకు కొన్ని లోపాలు ఇచ్చినప్పుడు వాటికి పరిహారంగా కొన్ని శక్తుల్ని ఇస్తాడు. ఇక్కడున్న పిల్లలందరి గురించి నాకు తెలుసు. చూపులేని పిల్లలు సంబంధించినంత వరకు లోకమంతా ఒకేలా ఉంది. ఏంటి అందరికీ క్లాస్ చెప్పడం పూర్తయిందా? నీకు వాళ్ళ డ్యూటీ లేదా గంగా?